సుభాష్ చంద్రబోస్ గారు ఒక ఇన్ఫ్లుయెన్స్ బెంగాల్ ఫ్యామిలీలో జనవరి 23, 1897లో జన్మించారు కటక్, ఒడిశాలో. వాళ్ళ ఫాదర్ పేరు జానకినాథ్ బోస్ అండ్ వాళ్ళ మదర్ పేరు ప్రభావతి దేవి. వీళ్ళ ఫాదర్ ఒక సక్సెస్ఫుల్ లాయర్ అన్నమాట. అతనికి అప్పట్లోనే రాయ్ బహదూర్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. అండ్ వీళ్ళ మదర్ ఏమో హౌస్ వైఫ్. వీళ్ళ సంతానం 14 మంది అయితే సుభాష్ చంద్రబోస్ 9వ వాడు. వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల తిను వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా ఉండాలి అనేది బాగా తెలుసుకున్నాడు. ఇతను చిన్నప్పటి నుండే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ మీద ఏంటనేది అనాలిసిస్ స్టార్ట్ చేశాడు. అసలు ఇంతలా ఇన్ఫ్లుయెన్స్ అవడానికి కారణం ఎవరు? మన స్వామి వివేకానంద గారండి. ఎందుకంటే అతని బుక్స్ లో అతను రాసే పదాలు అంత షార్ప్ గా ఉంటాయి అండ్ మనలో అంత దేశభక్తిని నింపుతాయి. వీలైతే ఆ బుక్స్ మీరు కూడా చదవండి. ఇతను చిన్నతనంలో అంటే ఆల్మోస్ట్ 1902 నుండి 1909 వరకు ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్, ప్రజెంట్ అది స్టీవార్డ్ హై స్కూల్ అన్నమాట. సో ఇందులో అనేది విద్యాభ్యాసం అనేది నేర్చుకున్నాడు. దాని తర్వాత రవీన్షాట్ కాలేజ్ స్కూల్ అనే దాంట్లో కటక్ లో కూడా కొద్ది విద్యాభ్యాసం చేశాడు. ఇతను బోస్ గారు తన హయ్యర్ ఎడ్యుకేషన్ ని కోల్కతాలో చేశారు. ఇప్పుడు అది కలకత్తా అయింది. ఇతను 1919లో యూనివర్సిటీ ఆఫ్ కలకత్తాలో గ్రాడ్యుయేట్ పాస్ అయ్యారన్నమాట. ఎందులో అంటే డిగ్రీ ఇన్ ఫిలాసఫీ, అది కూడా ఫస్ట్ గ్రేడ్ లో. యూనివర్సిటీ ఇన్ క్యాంబ్రిడ్జ్ అంటే లండన్ లో ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి టాప్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు అన్నమాట. బట్ అక్కడ ఒక్కసారి వన్స్ పాస్ అయ్యి జాయిన్ అయిన తర్వాత తనకి ఎందుకో దానికి రిజైన్ ఇచ్చేసి మన ఇండియాకి ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి స్వతంత్రాన్ని ఇవ్వాలనే సంకల్పంతో భారతదేశానికి వచ్చాడు. తిను ఎడ్యుకేషన్ లోని, హైయర్ ఎడ్యుకేషన్ లోని అండ్ గ్రాడ్యుయేట్ లోని అండ్ నౌ ఈ ఐసిఎస్ ఎగ్జామ్ లోని ఎంత ఉత్తీర్ణమైనా మన భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనే కాన్సెప్ట్ తో ఒక రెవల్యూషనరీ లీడర్ స్థాయికి ఎలా వెళ్ళబోతున్నాడో ఇప్పుడు ఇంకా క్లుప్తంగా తెలుసుకుందాం.